బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. అవ్వలు అయ్యలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరు తయారుగా కూర్చున్నారా? చలో జోర్దార్ వార్తలు సురువు చేసుకుందాం. ముందుగాల పెద్ద వార్తలు. ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా ఎదురు దెబ్బలు, దండిగా చెల్ల నోట్లేసిండ్రు పట్టభద్రులు. పారవట్టిన బాలయ్య భార్య, దోషలేసిన నారాయణ బిడ్డ, ఎన్నికల ప్రచారాలల్లా ఎన్నెన్ని చిత్రాలు. జగన్ పార్టీలో చేరిన మోహన్ బాబు మస్తు తిప్పల పెట్టిండట చంద్రబాబు. చదువు షారెడు, రాజకీయాలు దోషడు, 10 పాస్ కాకున్నా అవుతున్నారు ఎమ్మెల్యేలు. ముఖం బాగలేదని అద్దమ్మలకు కొట్టుకున్నది, అరుణాచల్ లేదని చైనా పటాలు తలగబెట్టుకున్నది. పార్టీలకు ప్రచారాలు చేస్తున్న అనిత, సీఎం పవర్ స్టార్, సీఎం పవర్ స్టార్, సీఎం పవన్ రావాలే. పని పాట ఇడిచిపెడతానంటున్న రాములు. ఉత్తగా ఉయ్యాల వండుకొని నిద్రవేనా నాకు 1,22,000 రూపాయలు వస్తాయి. చిచి చిచి చి, చదువు సంధ్య లేకపోతే మనిషి అని ఎట్లా అంటారా? కనీసం 10 చదవకపోతే మొద్దు, శుద్ధ మొద్దు అని అంటారా? చదువురా నాయన చదువురా, కనీసం చదువు వస్తే దునియాలో ఏ పనన్నా చేసుకొని బతకొచ్చురా అని అయ్యవ్వలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు బడి తప్పించే పిల్లగాళ్ళను. కానీ ఈ కాడ నుంచి గట్ల తిట్టకుర్రి. చదువు తక్కువ ఉన్నోళ్ళు ఎంతెంత పెద్దోళ్ళు అవుతున్నారో చూసి అటెంక మీ పిల్లలను కోప్పడుర్రి, సరేనా? చదువు శారడు బల్పాల్ దోషడన్న శాస్త్రం మరవాలేగా. చదువు శారడు రాజకీయం దోషడు అని చెప్పుకోవాలి ఈ కాడ నుంచి. ఎందుకంటే ఏం చదువు రానోళ్ళ కాడ నుంచి సురువు చేస్తే 10 చదివినోళ్ళు కూడా రాజకీయంలో చేరి పెద్ద లీడర్లు అవుతున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. నిన్ననే నామినేషన్ల ఆఖరి రోజు కదా, వచ్చిన అప్లికేషన్లల్లా ఎవరెంత చదివింది రాసిస్తారు కాబట్టి అగో దాన్ని చూస్తే మస్తు చిత్రమైన ముచ్చట్లు బయటపడ్డాయి. ఆస్తుల ముచ్చట్లు అంటే అందరికీ ఎరకైందే గాని ఈ చదువుల ముచ్చట్లు అయితే ఈ తరం పోరగాళ్ళను కూడా చెడగొట్టేటట్టే ఉన్నాయి. ఇగో వినుగొండల పంకపాటి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గీ సారు బ్రహ్మనాయుడు అసలు చదువుకోనే లేదు. అదే పార్టీలకెళ్లి కనిగిరిలో పోటీ చేస్తున్న బుర్ర మధుసూదనరావు సారు ఎలిమెంటరీ కంచి ఎక్కువేం చదవలే. ఇక గుంటూరు ఈస్ట్ల ముస్తఫా 6వ తరగతే, తిరువూరుల రక్షణ నిధి 6 చదివింది. ఓహో ఇట్లా చెప్పుకుంటా పోతే 7 చదివినోళ్ళు 3, 8, 9 చదివినోళ్ళు 4, 10 దాకానే చదివి శాప చుట్టినోళ్ళు 8 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. ఇక ఇటు తెలుగుదేశం కథ కూడా ఏం తక్కువ లేదు. రంపచోడవరంలో వంతల రాజేశ్వరక్క 7 చదివింది, రామచంద్రపురంలో తోట త్రిమూర్తులని 7. ఇట్లా సైకిల్ పార్టీ 9 చదివినోళ్ళు 3, 10 చదివినోళ్ళు 4 ఉన్నారు పోచిలా. దీంట్లో ఇదివరకు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు గాని చదువులకు లీడర్ గిరికి ఏమన్నా సంబంధం ఉన్నదా చూడుర్రి. మరి చదువు సంజలు లేకున్నా పబ్లిక్ ను వెళ్తున్నారు ఈ లీడర్లంతా. వెనకటి కాడ నుంచి అట్లనే వస్తున్నది కాబట్టి అట్లనే జరుగుతున్నది. గాని ఒకవేళ వీళ్ళకే ఇంత చదివితేనే పోటీ చేయాలని రూల్ పెడితే ఎట్లుంటది? మస్తు మంది రాజకీయానికి దూరం అవుతారు కదా. సరే వాళ్ళ సంగతులు ఏంది గాని మీరైతే మంచిగా చదువుర్రి. పబ్లిక్ చదువు బంద్ అవుతున్నాడు అంటే లీడర్ అవుతున్నాడు అని అనుకోకుర్రి. ఎందుకంటే రాజకీయాలు ఎప్పటికీ ఒక్క తీరు ఉండయి. అర్థమవుతున్నది అనుల్లా? మొన్నటి కా నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం, సినిమా యాక్టర్ మోహన్ బాబు సారు ఎలక్షన్లలోళ్ళి ముంగటేసుకున్నాడంటే అదేదో చంద్రాల సార్కు వ్యతిరేకంగానే జగనాల సార్కు లాభం చేసేటందుకే అని అనుకున్నామా? హాగో మనం అనుకున్నట్టుగానే ముసుగులా గుద్దులాట ఎందుకని ఇవాళ డైరెక్ట్గా జగనాల సార్ దగ్గరికి పోయి పంకపాటి కండువ కప్పుకున్నాడు. మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది, తెలుగుదేశం అనుబంధాన్ని ఎట్లా తెంపుకుంటున్నాడు అనేది అరుచుకుందాం పారి. సార్ నమస్తే. మీరు ఏదైనా క్వశ్చన్స్ టపమని నెత్తులు ఇవ్వకుండా అడగండి, సమాధానం లౌకికంగానే తెలివితేటలు వచ్చాయని అనుకుంటున్నాను. ఈ మధ్య చెబుతా, లేకపోతే మీ దగ్గర తప్పించుకోవడం చాలా కష్టం, అది కూడా తెలుసు. అబ్బా ఎందుకు సారు మమ్మల్ని అంత మాట అంటారు? మాటలల్లా మిమ్మల్ని తిప్పల పెట్టేటోళ్ళు ఉన్నారా సారు? అలకేస్తే మనకు, మనకేస్తే కారికి, కారికేస్తే తలకు క్వశ్చన్స్ చేస్తారని తెలుసు. నేను సమర్థుడి కాదు ఆ విషయంలో. ఎంతైనా డైలాగ్ కింగ్ కదా సారు, అట్లనే అంటారు గాని మీ కాలేజీ ఫీజు ఇవ్వకపోతే పార్టీ మారుతారా సారు?
ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఇవ్వాలి కానీ అనుకున్న టైంలో ఇవ్వాలి. నువ్వు ముఖ్యమంత్రి అయిన తరువాత 3 మాసాలకు ఒకసారి ఇస్తానన్నావు. ఆ తర్వాత పాంప్లెట్స్ వేశారు, ఇదిగో మొదటి విడత, 2వ విడత, 3వ విడత అని. ఇక అన్ని మీరు అడుగుతారని క్వశ్చన్. అంటే ఎంత అడిగినా రాలేదు కాబట్టి చేరుతున్నారా? ముందుగానే పార్టీ మారాలని నిర్ణయం చేసుకొని ఇదంతా లొలి చేస్తున్నారా? వేరే పార్టీలో చేరడానికి వాడి పర్మిషన్ నాకెందుకండి? వాడేవాడండి గొట్టంగాడు. ఒకటి పర్మిషన్ ఎందుకు? నా కుటుంబం, నా బిడ్డలు ఎస్ పార్టీలో చేరాలని నా ఇష్టం. ఒకడిని అడిగి చేరేది తెలుగుదేశంలో, వాడిని అడిగి చేరేనా? మా అన్నయ్యకు నాకున్న సంబంధం వాడికి ఏమైనా తెలుసా? వాడి వయసు ఎంత? ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ జెంటిల్‌మ్యాన్. ఎందుకంటే అందుకే కదా సార్ మీ కోపం. ఉన్న ముచ్చట చెప్పేది అందుకేంది? ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎవరిని అడిగి చేయాలి? వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతుంటే నిన్ను అడగాలనా? నిన్నంటే నువ్వు కదమ్మా, ఐ మీన్ నాట్ నిన్ను అడగాలనా? ప్రజాస్వామ్యం, నా ఇష్టం. ఏ పార్టీలో చేరొచ్చు. యూ హ్యావ్ రైట్, ఐ హ్యావ్ రైట్. పార్టీలో చేరడానికి ఇదెందుకు? ఇవేమి చెప్పకుండా ఎప్పుడూ చేరుండొచ్చుగా. సరే మీ ఇష్టం, చేరూరు గాని పైసలు బగ్గనే ఎన్కేసిండని చెప్పుకుంటున్నారు, నిజమేనా సార్? బ్రదర్, మీ పేరేంటి? దినకర్. నాకు సమాధానం చెప్పవలసింది అథెంటిక్ పర్సన్. చంద్రబాబు దగ్గర 100 మాగదులు ఉంటారు. ఒక పదవిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అతి తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రికి కాకాబట్టాలనుకున్న వాళ్ళు చెప్పారు. మీరు అడిగిన క్వశ్చన్స్ పేపర్స్ ఇచ్చాను కదా, సబ్మిట్ చేశాను కదా. అయ్యో, అంత కష్టపడి వచ్చిర్రు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నట్టున్నారు గాని ఇప్పుడు చంద్రాల సార్ గురించి ఏమంటారు అనుర్రి? 4.5 సంవత్సరంలో ఏం చేశాడో? మట్టి, ఇసుక, భూమి, భూస్వామి అయిపోయాడు. అందుకే ఆవేదన. ప్రజలు కాలం వెళ్ళవేళలా ఒకటి కాదు. నువ్వేమైనా పుచ్చపల్లి సుందరయ్యవా? నువ్వేమైనా గౌతు లచ్చన్నవా? నువ్వేమైనా కలకటాలో ఆయన జ్యోతిబాస? కేరళలో ఇంకొక ముఖ్యమంత్రి. ప్రారంభంలో డబ్బు లేదు, ఇప్పటికీ డబ్బు లేదు వాళ్ళకి. ప్రారంభంలో నీకు ఎంత ఆస్తి, ఈ రోజు ఆస్తి ఎంత? అంటే ఇప్పుడు వైసీపీ లీడర్ అయినావు కాబట్టి అట్లా తిట్టొచ్చు గాని ఈ షేరుకేదో ముందుగాల చేరితే ఏ తిరుపతికి వెళ్ళో ఇంకెక్కడికి వెళ్ళోనన్నా పోటీ చేద్దురు కదా. అయినా పర్వాలేదు లేర్రి, మళ్ళా మీ పాత కొలువు రాజ్యసభ ఉండే అది లేకపోతే ఏ ఎమ్మెల్సీనో చేస్తాడు కావచ్చు తీరు జగనాల్ సారు అని అంటున్నారు పబ్లిక్. ఇక అనద్దేమో కాంగ్రెస్ పార్టీని, అంచెనేమో కోపానికి వస్తారు కానీ అన్ని గిసోంటి వార్తలే బయటకు వస్తుంటే ఇక ఏమనుకుంటే ఎట్లుండాలి చెప్పరోళ్ళ. బయట వాళ్ళు ఎవరన్నా అంచెనేమో నమ్మకపోతుంటిమి, వాళ్ళు ఏ కోపం పెట్టుకొని గట్లా అంటున్నారో అని అనుకుందాం. కానీ ఇంత బాజాప్తుగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లీడర్లే ముంచుతుంటే అనకపోతే ఎందుకు ఊకోవాలి చెప్పరోళ్ళ. కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేటందుకు కాంగ్రెస్ పార్టీ లీడర్లే చాలు అనే ముచ్చట బరాబర్ నిజమేనుల్లా. మీకు జయపాల్ రెడ్డి సార్ ఎరికే కదా, కాంగ్రెస్ లా తోపు లీడర్, ఫుల్ సీనియర్. 2014లో జరిగిన ఓట్లల్లా ఈసార్ను కాంగ్రెస్ పార్టీలున్న డీకేఆర్ నమ్మే ఓడిచ్చిందట. అవునుల్లా, అరుణా మేడం కూడా అదే జిల్లా కదా. కొడంగల్లా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ఎమ్మెల్యేను, ఎంపీగా నిలబడ్డ జయపాల్ సార్ను కుట్ర చేసి ఓడగొట్టిందట ఈ మేడం. పార్టీలున్నన్ని రోజులు పార్టీని నిలువున ముంచి ఇప్పుడు పార్టీ చేయబట్టే బీజేపీలకు పోతున్నా అని చెప్పుకుంటాంది అని కోపం చేస్తున్నాడు జయపాల్ సారు. మరి ఎవలను ముంచిర్రో తెలియదు గాని ముంచుడైతే జోరుగానే నడిచిందన్నది మాత్రం బరాబర్ ఎరకైతున్నది. పేరుకు పెద్ద పెద్ద లీడర్లని చెప్పుకునేటోళ్ళే గిట్లా చేస్తే చిన్న లీడర్లు కార్యకర్తలంతా పక్క పార్టీలకు పోరా? వీళ్ళ వ్యవహారం గీ తీరుగున్నది కాబట్టి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బతిలాడిపోయి కారెక్కుతున్నారు. మరి అసోంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఎన్నడు బుద్ధి వస్తుందో ఏందో గాని గిసోంటి ద్రోహ చరిత్ర ఇటు టీఆర్ఎస్ పార్టీలో కూడా మోపైందుల్లా. అదే మహబూబ్నగర్ జిల్లాల ఎంపీగున్న జితేందర్ సార్ కూడా పోయినసారి ఎలక్షన్లల్లా ఎమ్మెల్యేలను ఓడగొట్టాలని కుట్రలు చేసిందట. అగో అందుకే కేసీఆర్ సార్ ఈసారి ఎంపీగా పోటీ చేసేటందుకు టికెట్ ఇయ్యలేదట. మరి అనుమానం పడ్డట్టే జితేందర్ సార్ కూడా టికెట్ రాని కోపం మీద బీజేపీలో చేరేటందుకు మాట ముచ్చట్లు మాట్లాడి పెట్టుకున్నాడట. సోమవారం రాత్రే రామ్ మాధవ్ సార్ తోని అన్ని ఇసారణలు చేసిరటనుల్లా. ఇప్పటికైతే ఇంకా కండువగా అప్పుకోలేదు కానీ ఓ ఉల్లా సొంత పార్టీ లీడర్లనే ఓడగొచ్చే కుట్రలు మస్తు గమ్మత్తుకున్నాయి కదా. ఎంతైనా ఈ తరం రాజకీయమే గిట్లా తయారైంది. చదువుకోనప్పుడు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అన్నాడట. అగో గట్లనే ఉన్నది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన ముచ్చట. 4గురికి పద్ధతులు సూత్రాలు చెప్పేటోళ్ళే తప్పు చేస్తే ఇక మన సొంటోళ్ళ సంగతి ఏందుల్లా. ఎవరు వాళ్ళు ఏంది ఆ కథ అనేది చూద్దాం పారి. చదువు వస్తే ఉన్నమతి పోయినట్టే చేసిర్రు ఎమ్మెల్సీ ఎలక్షన్ల చదువు చెప్పే పంతులు.
ఏం చేసిర్రో చెప్పితే మనిజ్జతే పోతుంది అనిపిస్తున్నది. ఓటు వేయరాలేదులా కొంతమంది పంతుళ్లకు ఏం తక్కువ 858 మంది పంతుళ్ళు ఓట్లను చెల్లకుంటే వేసిర్రాట. ఇక వాళ్ళేం పంతుళ్ళు పిల్లలకేసంటి చదువు చెప్తున్నట్టు. ఓటయ్య రానోడు రేపటి పౌరులను ఎట్లా తీర్చిదిద్దుతాడో మీరే అర్థం చేసుకోర్రి. మరి ఆ ఓట్లేసేటప్పుడు ఎటు దిక్కన్నా చూసిర్రో లేకపోతే కొంతమంది భద్రం వేసినట్టు ఆ ఓటేసేదందుకు ఇంత మందు గుద్ది వచ్చిర్రా. అరే ఎంత నిశలున్నా వేసే ఓటు తప్పు పోతాదే చదువు చెప్పే సార్లకు. ఈ మాట అంటే గురువులను కించపరుస్తున్నారా అని కోపానికి వస్తారు కావచ్చు గాని మేము అందరు గురువులను అంటలేం. ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో ఓటు సరిగ్గా ఎయ్యరానోళ్ళ గురించే అంటున్నాం. ఏందో ఏమో వీళ్ళ చదువు సారెడు బల్పాలు దోషడన్న శాస్త్రం లెక్కనే లేదు. వాళ్ళు ఎవరో ఎరకైతే మస్తుగుండు గాని బడి పిల్లలైతే ఈ వార్త అయిన కుర్రి ఇంటే రేపటి కానుంచి సార్ల కిలివియ్యరు. ఇక మళ్ళీ ఏం చెప్పుకుంటాం గాని బీజేపీ సీనియర్ల ముచ్చట. అరే గదేనుల్లా ఇగో మొన్న అద్వానీ సార్ను పక్క పెట్టిన ముచ్చట చెప్పుకున్నాం కదా. ఇగో ఇయ్యాల ఇంకొకటి కూడా బయటపడ్డది. మురళీ మనోహర్ జోషి సారు పార్టీలో మస్తు సీనియర్. ఆయనను కూడా ఇంటికాన్నే కూర్చోమన్నారట. మరి వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కానీ కొద్దిగా ఎవరికి ఎట్లా మర్యాద ఇస్తున్నారు అన్నది ఆలోచన చేస్తే బాధ అనిపిస్తుంది కదా అనోలా. అగ్గో ఇక్కడ ముసుగు పెట్టి వండుకున్నది మా ముసలోడేనా? తాత ఓ తాత ఓ ఎవరు రావు కుక్కల కూడి పెట్టకుండా నా టీవీ వదులుతున్నా అర్రా. నన్ను పొద్దుల నిద్ర పోనీయరారు. కుక్కలెక్కడియా ముసలోడా? నేను సుజాతను. ఏంది ఎందుకు వచ్చినావు? బిచ్చ వేసేదానికి నాకు ఓపిక లేదు. ఆ మూలకు బియ్యం ఉన్నాయి, ఓ లోచెడు పోసుకొని పో. ఓపిక లేకపోవడేందే? ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటాను? ఇప్పటిదాకా నిద్రపోతే పూట గడుస్తానే తాత. పల్లె గంటలకు లేద్దాం అనుకున్నా. కొప్పదీసి 4 గిట్ల అవుతుందా ఏంది? 4 కాదు 9 దగ్గరకు వస్తున్నది. ఇంకా లేవకుండా గడియారం లెక్కలేస్తున్నావా? లే నీ ఎవ లేచి వార్తేదన్నా తీసుకురాపో. నేను వార్తలు తీసుకురావాలి. చెంబందుకొని చంపితే మూతి పళ్ళని రాలేయ్యామనుకుంటున్నావు కానీ రేపు మా పడదాము 4 గంటలకు లేస్తా, అప్పుడు రాపో. మరి ఎప్పుడు ముఖం కడుగుతావు? ఎప్పుడు అన్నం తింటావే? ఎందుకే గిట్లా చేస్తున్నావు? నా ఇష్టం ఉన్నప్పుడు కడుగుతా. సాయంత్రం 5 గంటలకు పళ్ళ పుల్లు ఎత్తా. ఏంది మాపటిల్లి పండ్ల పుల్లు వేసేటోళ్ళు ఎవరన్నా ఉంటారానే? నేనేత్తా. నీకేమన్నా అవసరమా? అడక తినేదానివి శారడ గింజలు ఎత్తే మహాభాగ్యం అని కళ్ళకు అద్దుకొని పోవాలి. 10 గంటలక 5 గంటలక ఏమో దీర్ఘాలు తీస్తాను. ముసలోనికి బాగా బల్పొచ్చింది నీ అవ్వ. లేకపోతే నేను అడుకునే దాని లెక్క కనబడుతున్నానా? ఈ పళ్ళు దోమేటోడు కూడా ఎవడని ఉంటే మంచిగుండు. నెలకు 1000 రూపాయలు ఇద్దును. హబ్బర కొడుక సుఖం వస్తే ముఖం అడగా తీరది అన్నట్టే చేస్తున్నాడు కదనే. ఒక్క పండ్లు దోమేటోళ్ళేనా? అన్నం కూడా మెత్తగా నవిలి నోట్లు వేసేటోళ్ళు కూడా కావాలా? చూద్దాం. కొన్ని రోజులు చూసి నవలుడు కట్టమనిపిస్తే ఒకళ్ళని పెట్టుకుందాం. నీ బొంద మీద రాయెత్తయ్యా. నీ అవ్వ చేసుకుంటే బతికేటోళ్ళమన్న ముచ్చటే మర్చిపోయినావా? కోట్ల అందాన్ని ఉన్నోడు కూడా ఇగో గిట్లా చెయ్యనే చెయ్యరు. నీ అవ్వ లేచి వార్త తీసుకురాపో. కాలు కాపుకొని పండుకున్నాను కోణ అనేటోళ్ళు లేడు. ఇప్పటికే నాకు వచ్చే పైసల్ని ఏం చేయాలనో తెలుస్తనే లేదు. నీకు వచ్చే పైసలు ఎక్కడియే? పొద్దున్నాక వండుకుంటే రావయ్యా రాములు అని చేతిలో పెడుతున్నారా? ఉత్తగా ఉయ్యాల వండుకొని నిద్రవేనా నాకు 1,22,000 రూపాయలు వస్తాయి. ఏ ప్రేసి మొక్క వేసుకొని ఏసిలో కూర్చొని నువ్వు ఉంటే నేను ఎండలో తిరుక్కుంటే వార్తలు పట్టుకురావాలనా? 1,22,000 రూపాయలా? ఎక్కడి అయ్యా? సపరేట్ గా నీ కోసమే ఎవరన్నా ముద్దరేస్తున్నారా? ఓ కయ్య వదిలే కాకి కుతికే సుజాత. నేను వద్దన్న ఏడాదికి 1,22,000 రూపాయలు నా ఇంటికి వస్తాయి. గదే ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నా. సీఎం కేసీఆర్ సారు ఎకరానికి 10,000 చొప్పున 20,000 రూపాయలు ఇస్తున్నాడా? అవును. సెంటర్ సర్కారు 6,000. అవ్వను నెలకు 2,000 రూపాయల పెంచారు. మొత్తం సంవత్సరానికి 24,000. అవును, అంతా కలిపినా కూడా 50,000 అవుతున్నాయి కదా. 1,22,000 ఎక్కడియే? నెలకు 6,000 రూపాయల చొప్పున రాహుల్ సారు ఏడాదికి 72,000 రూపాయలు ఇస్తాడట. ఇంకేంది 1,22,000 రూపాయలు ఆయనే. ఇక అయితే నువ్వు పో, నేను పండుకోవాలి. కట్టేందుకొని చంపితే కనబడకుంటూ ఉరకాల. ఏమనుకుంటున్నావు? రాహుల్ సార్ ఇప్పుడే ఇస్తున్నాడు చేయబడితివి. మరి ఎప్పుడు ఇస్తాడు? ఎన్నికలల్లా గెలిచినాక రాహుల్ సార్ మొదటి సంతకం దాని మీద పెడతానన్నాడు కానీ గెలవకున్నా కూడా ఇస్తానన్నాడా? ఎన్నికల అయ్యపోలేదు, రాహుల్ సార్ ప్రధానే కాలేదు. ఇక నువ్వు కలలు కంటున్నావా? అంతేనా? ఏం చేయకుండా ఇన్ని పైసలు వస్తాయి కదా అనుకొని మంచిగా తీర్పాటుగా పండుకున్నా కాదు పిల్ల. పండుకున్నా కానిపో. ఈ సర్కారు ఇస్తున్నది కదా అని కాళ్ళు చాపి పండుకునేటోళ్ళు ఉంటారా అనే? సోమర్థనం కాకపోతే ఏంది? మళ్ళా అనుకో. నీకు తెలుసో తెలియదు అని టెస్టింగ్ చేసిన పొద్దుగా లేచిన పిల్ల నేను. ఇగో అన్నం కూడా తిన్నా. ఇగో వాసన చూడు, చేపల కూర మాగా తిన్నావు అంతి. చూసినారోళ్ళ
రాహుల్ సార్ అసలే ఆదాయం లేకుండా నాదాన్గా బతికేటోళ్లకు భరోసా ఇచ్చడానికి కనీస ఆదాయ పథకం అనేది ఓటు చేస్తారంటున్నాడు. మంచిదే కదా అనొల్లా, గరీబోళ్ళు గాసం ఎల్లనోళ్ళు నలుగుట్ల మంచిగా బతుకుతారు కదా. మరి చూడాలే రాహుల్ సార్ గెలుస్తాడో, మనకు ఏడాదికి 72,000 ఇస్తాడో. ఆంధ్రాలో ఇటు తెలంగాణలో ఓట్ల పండుగ నడుస్తున్నది కదా, మరి ఎక్కడెక్కడ ఎటువంటి ఎన్నికల చిత్ర విచిత్రాల ప్రచారాలు నడిచినాయో ఇయ్యాల ఒక్కసారి చూసేద్దామా. చలో ఆలస్యం ఎందుకు మరి పారి. లోకేషన్ సారు శ్రీకాకుళం జిల్లాలో చేసిన ఎన్నికల ప్రచారంలో రాయల్ ఎన్ఫీల్డ్ బండేసుకొని రోడ్ల పండి తిరుక్కుంటా ఓటర్లను మస్తు హుషారు వర్షిండుల్లా. ఇక ఇది ఉంచితే పొంగూరు నారాయణ సారు పానీపూరి బండి కాడికి పోయి వాళ్ళ కష్ట సుఖాలను అడిగి తెలుసుకొని పానీపూరి తినుకుంటా రోడ్డు పండు పోకుండా ఓట్లు అడిగిండు సారు. ఇక అటెంక పుల్లైస్ తినుకుంటా తిరిగిండు. ఓ ఇట్లా నారాయణ సార్ గెలుపు కోసం ఆ సార్ ఒక్కడే కాదుల్లా, ఆయన భార్య రమాదేవి బిడ్డ సింధూర కూడా ఎర్ర టెండల గ్యారలు వేసుకుంటా దోశలు వేసి ఇస్త్రీ వేసి బట్టలు కుట్టి బానే కష్టపడ్డారు. జై చంద్రబాబు, ఎన్టీఆర్ అమర్ రహే, జై జన్మభూమి. ఖతం. ఈ పిల్ల ఎన్నికలప్పుడు పార్టీల తరఫున ప్రచారం చేసి పైసలు ఎన్కేసుకునే పనిలో పడ్డట్టున్నది కదా. ఇక నా మాట ఏడింటది. ఉన్నానా అచ్చ తెలుగుదేశం కార్యకర్తలాగా ఉన్నానా? గాలిగో ఏ కంపను నెత్తికి తలిగించుకున్నట్టే అయింది నా పరిస్థితి. ఉన్నావు తీయమ్మ, గట్లనే ఉన్నావు. జై జగనన్న, రాజన్న కొడుకు జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, జై జగనన్న. అగ్గో ఇంతలోనే పార్టీ మారినావు పిల్ల. నీకు తెలియదు కానీ నేను అడిగింది చెప్పు, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలా ఉన్నానా లేదా? ఎందుకు పిల్ల నిమిషం సేపట్లనే పార్టీ మారినావు? న్యాయం ఉంటదా నీకు? మీ కష్టాలు చూశాను, మీ బాధలు విన్నాను, మీరేం తక్లీఫ్ కాకుండ్రి, నేనున్నాను. ఉన్నావు అచ్చం అట్లనే పంక పార్టీ కార్యకర్త లెక్కనే ఉన్నావు గాని పార్టీ ఎందుకు మారినావు పిల్ల అంటే ఏందో చెప్తలేవేందమ్మా. సీఎం పవర్ స్టార్, సీఎం పవర్ స్టార్, సీఎం పవన్ రావాలే, పాలన మారాలే, చాయ్ గ్లాస్ గుర్తుకే మన ఓటు. అమ్మా అన్నమ్మా, రేపొద్దున ఆంధ్రాలో ఎవ్వరు గెలిచినా కూడా ఆ పార్టీ కార్యకర్తను అని చెప్పుకునే తానికేనా ఏషాలు వేస్తున్నావు? ఏషాలు లేవు గీషాలు లేవు, దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలంటారు కదా, అగో అదే చేస్తున్నా. అంటే ఏం చేస్తున్నావు? ఎన్నికలు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఇప్పుడు పోతే మళ్ళీ ఏ 5 ఏళ్లకో వస్తాయి, అప్పుడు రాముడెవడో రాకాసుడెవడో. అయితే ఏం చేస్తున్నావు? మీటింగ్లకు పోతున్నా, ఎక్కడ ఏ పార్టీ మీటింగ్ జరిగినా అక్కడ ఉంటున్నా, అందరికి ఇచ్చినట్టే నాకు పైసలు ఇస్తారు. అందుకేనా ఇన్ని ఏషాలు వేసింది? అవును, వాళ్ళు ఇచ్చే పైసలు లెక్క పెట్టుకోనికే ఓ మనిషి అవసరం పడతాడు కావచ్చు. నువ్వు వస్తావా వదినా, నీకు రోజుకి 20 రూపాయలు ఇస్తా. అబ్బో గంత డబ్బు నేనేం చేసుకోను పిల్ల, నాకేం వద్దు గాని అట్లా ఎన్ని పైసలు సంపాదిస్తా అని మురుస్తున్నావు పిల్ల? ఒక్క పార్టీ ఉన్నదా 2 పార్టీలు ఉన్నాయా? ఆంధ్రాలో ఉన్న అన్ని పార్టీలు వంచితే నా చేతి నిండా డబ్బులే డబ్బులు. మొన్న చూసినావా ఎట్లా వంచుతున్నారో? ఓహో అది చూసా, నువ్వు పార్టీల కండువాలు మెడలు వేసుకొని బిల్డప్లు ఇస్తున్నది. అవును, 100 నుంచి 2000 దాకా వంచుతున్నారు. తాగుడు కూడా వంచుతున్నారు. ఎట్లాగో నేను తాగాను కాబట్టి అవి మిగులుతాయి, ఇంకా డబ్బులే డబ్బులు. అట్లా తీసుకున్నాడు సోక్ అనుకుంటున్నావు పిల్ల? తప్పు కాదా? నలుగురికి చెప్పేది పోయి నువ్వే తీసుకుంటా ఎగేసుకుంటా పోతున్నావా? అంటే వాళ్ళు పంచితే ఏం కాదు కానీ నేను తీసుకుంటేనే తప్పైందా? వాళ్ళు పంచకుంటే ఏం చేస్తారు? తర్వాత ఎట్లాగో కుర్చీలో కూర్చున్నాక మంచిగా కూడబెట్టుకుంటారు. అప్పుడు పబ్లిక్ కష్టాలు ఎవరుగా అంటారమ్మా? మరి నాయకులు పంచుతుంటే చాలా మంది తీసుకుంటున్నారు కదా. వాళ్ళు అమాయక జనం గాని నీకేమైందమ్మా? అట్లా తీసుకోవద్దు అని చెప్పేది పోయి నువ్వే కొత్త పుచ్చగాడు పొద్దెరగడు అన్నట్టే పోతున్నావా? మరి అప్పటి నుండి చెప్పవా వదిన? ఉత్తుత్తగానే అన్ని పార్టీల కండువాలు మార్చుకుంటుంది కదా. చూసినారులా ఎటువంటి ఎన్నికలు జరుగుతున్నాయో దునియా మీద. పబ్లిక్ మీద పైసలు ఎగజల్లుడు, గెలిచిన తర్వాత మళ్ళా అంతకు 100 రెట్లు సంపాదించుకునుడు. జేజేలు కొట్టిన జనం మాత్రం గుడిసెల్నే ఉంటున్నాం కాబట్టి మనకిచ్చే ప్రతి రూపాయి మనల్ని ముంచటానికే అని మర్చిపోతే ఎల్లాకాలం మన బతుకులు మారనే మారాయి. ఆలోచన చెయ్యండ్రి. మా ఊళ్ళో ఒక పోరడు ఉండేదుల్లా, అబ్బా వాడెంత శంకినోడు అంటే అయ్యవ్వ ఏమో అన్నారని ఇల్లు వీకి పందిరేసేది. వాని బట్టలు వాడే గాలబెట్టుకునేది, వాడిని వాడే కొట్టుకునేది. అబ్బా వాడిని చూస్తే నాకు మస్తు పరిశాన్ అనిపించేది. అరే గిదేం పిచ్చిరా నాయన అని ఎవరన్నా చెప్పబోతే వాళ్ళ మీద దుబ్బా మన్ను పోసేది. అసోంటి ఎట్లుకుండా పెడతాను చెప్పురోల్లా. అసోంటి శంకినోనికి పెండ్లం వస్తే ఒక్కనాడన్న సంసారం చేస్తా అదుల్లా?
అంటే ఇంకా పెళ్లి కాలే కానీ వచ్చినాక 1 సంవత్సరం ముచ్చట చెప్పుకుందాం కానీ ఇక ఈ దేశపోళ్ళు చైనా దేశపోళ్ళు చేస్తున్న వ్యవహారాన్ని చూస్తే నాకు వాడి ఆదికొచ్చిండుల్లా. మరి చూడు రా ముచ్చట. ముఖం మంచిగా లేదని అద్దం బగలు కొట్టుకున్నట్టే చేస్తున్నది మన పక్క పొంటున్న చైనా దేశం. వాళ్ళకు నచ్చినట్టు లేవని 30,000 ప్రపంచ పటాలను కాలబెట్టిందట. ప్రపంచ పటం అంటే ఎరికే కదా, ఏ దేశం ఏడికున్నదని హద్దులు గీసి పేర్లు రాసి పెడతారు. అయితే చైనా దేశాన్ని ఏరే దేశంలో గిట్ట కలిపిర్రా అని అనుకోకుర్రి. వాళ్ళ దేశం జాగాలనే ఉన్నది గాని మన దేశంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా దేశంలో కలిపేదట. ఆగో అట్లెట్లుంటది, అది మన రాష్ట్రం కదా అని అంటారా? మన రాష్ట్రమే, మన ముఖ్యమంత్రులే ఉంటారు. కానీ చైనా దేశం మాత్రం ఎన్నో ఏళ్ల కాడ నుంచి ఆ భూమి మాదే, దౌర్జన్యంగా భారతదేశం ఉంచుకున్నది అని చెప్పుకుంటది. వాళ్ళ దేశం పటాలల్లా అరుణాచల్ ప్రదేశ్ లో కలుపుకొని చూపెట్టుకుంటుంది చైనా. ఆగో అట్లా చూపెట్టుకున్నందుకే 30,000 ప్రపంచ పటాలను మొత్తం ఖరాబ్ చేసిందట. మనం కూడా గంతే. ఈ కాశ్మీర్ కాడ ఆక్సై చిన్ అనే జాగా చైనాల పాలనలనే ఉన్నది. ఇటు సగం బడ కాశ్మీర్ పాకిస్తాన్ పాలనలో ఉన్నది. మరి మనం పటాలను మాత్రం వాటిని కలుపుకొనే చూపెట్టుకుంటాం. మరి మన జాగా కాబట్టి అట్లే చూపెట్టుకోవాలి. అదే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఆక్రమణలో ఉన్నది కాకుండా మొత్తం కాశ్మీర్ వాళ్ళదే అని చెప్పుకుంటారు. భారత్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ అని రాసుకుంటారు. ఓ ఇసొంటి దునియా అంతటున్నాయి పంచాదులు. ఇగో ఈ విజయవట్టే గేట్ల కాడ లొల్లులు పుట్టుడు, దేశాల నడుమ యుద్ధాలు జరుగుడు. మళ్ళీ ప్రపంచ యుద్ధం రావద్దంటే ఇసొంటి పంచాదులు లేకుండా కావాలి. మరెన్నడొస్తాయో ఏమో అసొంటి రోజులు. ఎదురు చూసుడు తప్ప మనం ఏం చేయగలుగుతాం కదా. గివుల్లా ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్లా కలుసుకుందాము. జోకుడు వార్తలు కావి, జోర్దార్ వార్తలు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.